తానా సభలకు హీరోయిన్ సమంత వెళ్లారు. అమెరికాలో 3 రోజుల పాటు తానా 24వ మహాసభలు ఎంతో ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ముఖ్య అతిథిగా అటెండ్ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె స్టేజ్ పై మాట్లాడుతూ ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం తానా సభల్లో సమంత మాట్లాడిన తీరు గురించే మూవీ లవర్స్ అంతా చర్చించుకుంటున్నారు. ఇలాంటి అరుదైన వేదికపై నిలబడే అవకాశం రావడం తన లైఫ్లో ఒక గొప్ప సంఘటనగా భావిస్తున్నానన్నారు సమంత. ఈ వేదికపై నిలబడడానికి 15 సంవత్సరాలు పట్టిందంటే నమ్మలేకపోతున్నానన్నారు. ప్రతి సంవత్సరం తానా గురించి వింటూనే ఉన్నా, కానీ ఇక్కడ మీరు చూపిన ప్రేమకు ధన్యవాదాలు చెప్పడం ఈ రోజే సాధ్యమైందంటూ ఆమె చెప్పుకొచ్చారు. తాను ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా, ఏ పరిశ్రమలో పనిచేసినా తెలుగు ప్రేక్షకులు తనను చూసి గర్వపడతారా లేదా అనే విషయాన్ని ఆలోచిస్తానంటూ చెప్పుకొచ్చారు సమంత. ఇన్నేళ్ల ప్రయాణంలో తనకు మద్దతుగా నిలిచినందుకు ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానన్నారు. తనకంటూ ఓ ఐడెంటిటీ, కుటుంబాన్ని ఇచ్చారని మూవీ లవర్స్ ను ఉద్దేశించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ఫస్ట్ మూవీ ఏ మాయ చేసావే నుంచి నన్ను మీలో మనిషిలా, మీలో ఒకరిగా చూస్తున్నారని, మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలంటూ తలవంచి నమస్కారం చేశారు. మరోవైపు జీవితంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, అనుకోకుండా ఏదైనా తప్పు చేసినా మీరు ఎప్పుడూ నా వెంటే అండగా ఉన్నారంటూ ప్రేక్షకులను ఉద్దేశించి చెప్పుకొచ్చారు సమంత. అలాగే ప్రాంతాలను బట్టి మీరు నాకు దూరంగా ఉండొచ్చు, కానీ మీరెప్పటికీ నా మనసులోనే ఉంటారంటూ తానా ప్రేక్షకులను ఉద్దేశించి చెప్పుకుంటూ ఆమె భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టుకున్నారు.